వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో తీవ్రమైన అవినీతి అక్రమాలు జరిగాయంటూ వైసీపీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కరకట్ట కమలహాసన్గా పేరు పొందిన ఓ వ్యక్తి 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోర్టుకేశాడు. దాని మీద ప్రభుత్వం సిట్టు దర్యాప్తు చేశారు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. తాజాగా ఏదైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో ఈ కేసులో ఆధారాలు లేవు, ఈ కేసును వెనక్కి తీసుకుంటాము అని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇన్ప్లీడ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని 350 ఎకరాలు రాజధాని సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కత్తుక్కొని కొనుగోలు చేసిన లింగంనేని రమేష్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2029 తర్వాత జరిగే ఎన్నికల్లో వైసీపీ మరలా అధికారంలోకి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పాములు ఆడించుకోవాల్సిందే అని ఈ కరకట్ట కమలహాసన్ మరలా రంగంలోకి దిగాడు. లింగమనేని రమేష్ అనే వ్యక్తి రాష్ట్ర విభజనకి ముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశాడు. వీళ్ళు చెప్తున్నట్టు 350 ఎకరాలు లేదు, 35 ఎకరాలు మాత్రమే. ఒక 0 ఒక్కటే పెట్టారు ఎక్స్ట్రా. ఆయన 2013లో భూములు కొనుగోలు చేస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 2015లో రాజధాని ప్రకటించారు ఆ ప్రాంతంలో. అప్పటికే లేఅవుట్లన్నీ వేసి చిన్న చిన్న బిట్లుగా చేశారు. ఆ లేఅవుట్లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తే వేలాది మందిని వాళ్ళని పట్టుకొని ఆ భూములు పూలింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. అందుకని లేఅవుట్లో వదిలేసి ఇన్నర్ రింగ్ రోడ్ వేశారు. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని లింగమనేని రమేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు, ఆయనకి ఫేవర్ చేయడానికి ఆయన వెంచర్ పక్కగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేశారు అంటూ ఆయన కోర్టులో వేసి చాలా కాలం పోరాడి 5 సంవత్సరాల తర్వాత కూడా అది ఏది తేలలేదు. ప్రస్తుతం ఆ విచారణ సంస్థ మేము ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, మూసేస్తామని ముందుకు వచ్చింది. కరకట్ట కమలహాసన్ మాత్రం ఈ కేసును నేనైతే వదలను అంటున్నాడు. మరొక 100 సంవత్సరాలు వదలకుండా పట్టుకొని ఏడాలన్నా కూడా ఏ మాత్రం అవినీతి లేని ఈ కేసుని విచారణ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసి అప్పటి టీటీడీ చైర్మన్ పిఏ ఖాతాలో నేరుగా 4.5 కోట్లు సొమ్మేసి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఉంటేనే ఆ కేసు ముందుకు జరగడం. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ఊరికి అట్లా అలైన్మెంట్ ఇచ్చారు. ఆ అలైన్మెంట్ ఫిక్స్డ్గా ఉంటుందా, రేపు మరలా అటు ఇటు మారుతుంది అనే విషయాల్లో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును పట్టుకొని ఊగులాడుతున్న ఈ వైసీపీ నేతలు రాబోయే రోజుల్లో ఈ కేసును గెలుస్తారా, లేదంటే జనాలను తప్పుదారి పట్టించడానికి మాత్రమే ఈ కేసు ఉపయోగపడుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.